హాయ్, దిస్ ఈజ్ మనోహర్. వెల్కమ్ టు మనో డైరీస్. గౌతమ్ అదానీ గత 10 ఏళ్లుగా వ్యాపార రంగంలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. అలాగే చాలా కాంట్రవర్షియల్ బిజినెస్ మ్యాన్ కూడా. యాంటీ బీజేపీ వాళ్ళేమో ఇతన్ని ఒక అవినీతి పరుడని, భారత ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇతనికి చాలా సహకారం చేసిందని ఎదగడానికి, మోడీ హస్తంతోనే ప్రధానమంత్రి మోడీ గారి హస్తంతోనే ఇతను టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్గా ఎదిగాడని, ప్రపంచ కుబేరుడిగా ఎదిగాడని ఆరోపిస్తుంటారు యాంటీ బీజేపీ వాళ్ళు. ఇక బీజేపీ వాళ్ళేమో ఇతను చాలా నీతి నిజాయితీలతోనే వ్యాపారం చేస్తాడని, ఇతను చాలా మంచివాడని, దేశభక్తుడని, దేశం కోసం ధర్మం కోసమే ఇతను పనిచేస్తాడని అలా వెనకేసుకుంటూ వస్తుంటారు. అంటే మరి ఆయన ఏం దేశం కోసం ఏం చేశారు, మరి ప్రజల కోసం ఏం చేశారు అనేది వాళ్ళకే తెలియాలి. ఎంత నీతి నిజాయితీలుగా బిజినెస్ చేశారనేది కూడా వాళ్ళకే తెలియాలి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, గౌతమ్ అదానీ తన అదానీ గ్రీన్ ఎనర్జీ ద్వారా సోలార్ పవర్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మకాలు చేర్పించడానికి 2029 కోట్ల రూపాయలను లంచం రూపంలో ఆయా రాష్ట్ర అధికారులకు లంచాల రూపంలో ఇచ్చాడు అని అమెరికాలో ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ 2029 కోట్లలో మేజర్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులకు లంచాల రూపంలో అందాయని ఆరోపణలు వస్తున్నాయి. 2021లో అప్పటి ప్రభుత్వంతో అదానీ చర్చలు జరిపి అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 25 ఏండ్లకు సరిపడా సోలార్ విద్యుత్ని కొనుగోలు చేశారు. అప్పుడున్న రేట్ కంటే అధిక ధరకు 7,000 మెగావాట్ల విద్యుత్ని కొనుగోలు చేశారు 25 ఏండ్లకు సరిపడా. సో ఆ చర్చల ద్వారా, ఆ మీటింగ్లు అంటే అదానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి 2021లో జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిపారు. అప్పుడు 25 ఏండ్లకు సరిపడా ఇప్పుడున్న రేటుకి మించి అధిక ధరకు కొనుగోలు చేశారు. సెకీ ద్వారా సోలార్ విద్యుత్ని అమ్మకానికి పెట్టినప్పుడు ఏ రాష్ట్రం ముందుకు రాలేదు అది కొనడానికి. ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే హడావిడిగా 25 ఏండ్లకి సరిపడా విద్యుత్ని అంటే 7,000 మెగావాట్ల విద్యుత్ని కొనుగోలు చేయడానికి అంగీకరించి ఒప్పందాలు జరిపింది. సో దీనివల్ల మనకేం అర్థమవుతుందంటే, ఎక్కడో ఏదో అవినీతి జరిగింది, తప్పు అయితే జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఆ విద్యుత్ని కొనడానికి, ఆ సోలార్ విద్యుత్ని అంటే అప్పటికున్న విద్యుత్ ధరతో పోలిస్తే అధిక ధరకు ఎవరు ముందుకు రాలేదు. దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాలేదు. మేజర్ పర్సెంట్ ఆఫ్ విద్యుత్ని అంటే అధిక భాగంలో కొనుగోలు చేసింది మాత్రం ఆంధ్రప్రదేశ్. సో ఇందులో ఆరోపణలు కూడా 2029 కోట్ల అవినీతిలో 1,750 కోట్ల అవినీతి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీదనే ఉంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారుల మీదనే ఈ ఆరోపణలు వస్తున్నాయి. సరే, ఇండియాలో జరిగిన అవినీతికి అమెరికాకి ఏం సంబంధం? అమెరికా ప్రభుత్వం ఎందుకు కేసు వేసింది? అక్కడ ఎందుకు కేసు నడుస్తోంది అదానీ మీద? సో ఇక్కడ జరిగిన అవినీతికి అక్కడ ఎందుకు కేసు వేశారు అనే ప్రశ్నలు సహజంగానే మనకు వస్తాయి. గౌతమ్ అదానీ ఇండియాలో చేసే బిజినెస్ అంటే ఈ సోలార్ పవర్కి సంబంధించిన బిజినెస్ చేసుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకోవడానికి అమెరికాలో స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ అయిన కంపెనీస్లో నుండి కొంత డబ్బు, కొన్ని బిలియన్ డాలర్ల డబ్బు అదానీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో ఆ డబ్బుతో అవినీతికి పాల్పడ్డాడు అనేదే ఆరోపణ. అంటే అమెరికాలో స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన కంపెనీస్, ఆ కంపెనీస్కి సంబంధించిన డబ్బు ఇండియాకి ట్రాన్స్ఫర్ అయిందని, ఇండియాలో ఆ డబ్బు అవినీతి కార్యకలాపాలకు వినియోగించారు అనేదే ఆరోపణలు. సో చూడాలి ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. సో అంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అంటే వరల్డ్లోనే రిచెస్ట్ మ్యాన్. సో అతను ఏమైనా చేసుకోగలుగుతాడు కాబట్టి, సో అమెరికా వాళ్ళు దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారు, ఎంత దూరం తీసుకెళ్తారు అనేది చూడాలి. ఆయన కూడా దీంతో ఎలా ఫైట్ చేస్తారనేది కూడా చూడాలి. సో దీనిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఆరోపణలు జరిగాయి. ఇప్పుడు విశాల్ తివారీ అనే అతను, ఇండియాకి సంబంధించిన అతను సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు దీని గురించి విచారణ చేయమని కూడా. సో అమెరికాలో ఫైల్ అయిన కేసు, అమెరికా కోర్టులో జరుగుతున్న కేసుకు సంబంధించి ఇండియాలో కూడా విచారణ జరిపించాలనే ఒక పిటిషన్ విశాల్ తివారీ అనే అతను వేసాడు సుప్రీంకోర్టులో. చూడాలి ఇది కూడా ఎంత దూరం వెళ్తుందో. సో ఇక్కడ మాత్రం మన ప్రభుత్వం ఏం చేసినా వెనుకేసుకొచ్చుకునే భక్తులు కానీ,
గౌతమ్ అదానీ ఒక నిజాయితీపరుడని, అవినీతికి పాల్పడడని, ఇలాంటి పనులు చేయడని వెనకేసుకొని వస్తారు ఖచ్చితంగా. ఆయన మీద సిబిఐ విచారణ ఉండదు, సిఐడి విచారణలు ఉండవు, ఈడీ కేసులు ఉండవు. కనీసం ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా బిజినెస్ చేస్తున్నాడు అనే బేసిక్ విచారణ కూడా, ఎంక్వైరీ కూడా ఉండదు. దేశంలోని ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్లు, ప్రకృతి సహజ వనరులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటైజేషన్ చేసి మొత్తం ఆయనకే కట్టబెట్టేస్తుంటారు. కానీ ఆయన్ని ఒకరు ఏది ప్రశ్నించరు. ఇండియాలో ఎవరైనా ప్రశ్నిస్తేనేమో వాళ్ళు దేశద్రోహులు అవుతారు, బయట వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళు విదేశీ కుట్ర చేస్తున్నారు అంటారు. కానీ నిజమేంటో తెలుసుకోవాలని అయితే ఎవరు అనుకోరు. అందుకే అంధభక్తులు అనేది ఊరికే అనరు. చూద్దాం ఏమవుతుందో.